వేదిక మీద ఉన్న పెద్దలకి 4 గంటలుగా ఎదురు చూసి నాలాంటోనికి సన్మానం చేసి నిండు మనసుతో ఆశిస్తున్న మా ఆడబిడ్డలకు మా చేనేత అందరికీ ధన్యవాదాలు. మీరందరూ రేపు 13వ తారీఖు నాడు వినపడుతుందా మంచిగా? 13వ తారీఖు నాడు మీరు ఓటు వేయబోతున్నారు. నా 24 సంవత్సరాల జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నా, ఏ ఇంటికి పోయినా ఓటు వేయాలి, తప్పకుండా మోడీ గారే మళ్ళా ప్రధానమంత్రి కావాలి, నిన్ను కూడా 24 ఏళ్ళుగా చూస్తున్న బిడ్డ, నేను తప్పకుండా నేను గెలిపించుకుంటామనే మాట తప్ప ఇంకొక మాట లేదు. రెండవ పరిణామం ఏంటంటే, పార్టీలు వేరువేరుగా ఉండొచ్చు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, పై స్థాయి నాయకులు మినాయిస్తే కింది స్థాయి ప్రజలందరూ కూడా అంటున్న మాట ఏంటంటే, అన్న ఈసారి జెండాలు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, మొన్న మాకు వేసుకున్న ఓటు ఈసారి ఓటు మాత్రం మోడీ గారికి. కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, ఎన్నడూ రాజకీయాలంటే ఇష్టం లేని వాళ్ళు, ఓట్లు వేయని వాళ్ళు కూడా ఎందుకు ఇలా 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చింది, మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.